ఆయన చూడండి, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా. నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇటు సైడ్ పులి, అటు సైడ్ సింహము, ఇటు సైడ్ చిరుత పులి అన్ని పక్కకు ఉంటే మీరు ప్రభా నేనేం తినాలి అన్నం పెట్టంటారా? ఏమంటారు? అసలు ఆకలి అవుతుందా మీకు? ఫస్ట్ చెప్పండి. ఒకసారి జూలో పోయి కేజీ బయట ఉండేది. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇడ ఒకరు ఆ పొజిషన్లో భోంచేయగలుగుతారా అని. ఇదేంటి? శోధన. సాతానుడు ఒక దిక్కు ఏం చేస్తా ఉన్నాడు? శోధిస్తా ఉన్నాడు. ఎట్లా శోధిస్తా ఉన్నాడు? నీకు ఇక్కడ అన్నం దొరకది, ఏం చేస్తావు? సరే నేను అన్నం తిన్నా అంటున్నాడు. అరణ్య ప్రాంతం కదా, నీళ్ళుండవు, మరి ఎట్లా బ్రతుకుతావు నువ్వు? రేపో మాపో చచ్చిపోతావు, ఎన్ని దినాలు బ్రతుకుతావు? ఇవన్నీ నడుస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటి? సాతానుడు శోధిస్తా ఉన్నాడు. క్రూర మృగాలు ఉన్నాయి, ఆహారం లేదు, మరి నీళ్ళు లేవు, ఎలా బ్రతుకుతావు? అందు గురించి ఫస్ట్ శోధన ఏం చేసింది? ఇక్కడ రాళ్ళని రొట్టెలుగా చేయమన్నాడు. ప్రభేమన్నాడు, నాకు ఆహారం లేకపోతే నడుస్తుంది. ఎందుకంటే మనుషులు ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఉన్నది. ఎందుకు చెప్పిండు ఆయన? లేదు అక్కడ ఏమి. మనకు చూడండి, ఎందుకు నేను ఉపవాసం ఉండలేదని కాదు, నేను ఉపవాసం ఉన్నా. మీరు కూడా గమనించి చూసుకోండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు అన్నం తినకుంటూ ఉంటారు, ఓకే, భోంచేయరు. అదే పెళ్ళికి వండి ఆహారం లేకుంటారు రండి, అయిపోతే ఎట్లుంటుందో చూడండి. ఒకసారి చర్చిలో లవ్ ఫీస్ట్లో ఫుడ్ అయిపోతే ఎట్లుంటుందో చూడండి. ముక్కలు తక్కువ పడితే, మరి ఇంట్లో మీరు వచ్చినప్పుడు ఫుడ్ లేకపోతే, మీ భార్య అన్నం ఉండకపోతే ఏం రియాక్షన్ ఉంటుంది? మీరు ఏం రియాక్షన్ ఉంటుంది? వెరీ గుడ్, ఇవాళ ఏం చేస్తాం, అన్నం లేకపోతే లేదు, పండుకుంటాను నేను అని పండుకుంటాను. ఏమే తెలియలేదు, నేను వస్తాను తెలియదు అని తిడతారా? యాక్చువల్ ఉపవాసం ఉన్నది దేనికి? ప్రాక్టీస్ చేయడానికి. అది ప్రాక్టీస్ మ్యాచ్. రియల్ మ్యాచ్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? రియల్ మ్యాచ్లోనేమో ఓడిపోతున్నావు, ప్రాక్టీస్ మ్యాచ్లోనేమో సెంచరీలు కొడుతున్నావు. ఎవరికి కావాలి?